అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా సింపుల్ సాటర్డే మార్నింగ్ టు నైట్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మేము భూవరాహస్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. ఈ భూవరాహస్వామి టెంపుల్ వచ్చి కర్ణాటకలోని మాండ్య డిస్టిక్లో కల్లహల్లి అనే ఒక విలేజ్ ఉంది, అక్కడ ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చి చాలా పవర్ఫుల్ టెంపుల్, అలాగే చాలా ఫేమస్ టెంపుల్. కర్ణాటకలో ఉండే వాళ్ళకి చాలా మందికి ఐడియా ఉండుంటుంది. మాకు వచ్చి ఇక్కడ నుంచి ఒక 4 hours అయితే పడుతుందండి. అంటే బెంగళూరు నుంచి 170 kilometers. కాకపోతే మిడిల్లో నుంచి రోడ్లో అంత బాగుండవు కాబట్టి మనకి 4 hours అయితే పడుతుంది. ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి వచ్చాం. లాస్ట్ ఇయర్ కూడా మేము జనవరిలో వచ్చామండి. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం ఈ టెంపుల్కి అయితే వస్తున్నాము. దర్శనం చాలా బాగా జరిగిందండి. మేము ఒక 1 hour టెంపుల్లోనే ఉన్నాము. ఇక 1 hour అక్కడే ఉండి ఆ తర్వాత మేము ఇంకా ఇంటికి బయలుదేరాము. ఫ్రెండ్స్, లాస్ట్ టైం మేము సువర్ణ హోమ్ ఫుడ్స్ నుంచి కొన్ని పికిల్స్ స్వీట్స్ తెప్పించామండి. చాలా బాగున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎలాగో న్యూ ఇయర్ వస్తుంది, అంతేకాకుండా మన సంక్రాంతి కూడా వస్తుంది కదా, కాబట్టి కొన్ని స్వీట్స్, స్నాక్స్ అంటే హాట్, అలాగే పికిల్స్ని, అలాగే పౌడర్స్ ఇవన్నీ కూడా తెప్పించాము. మేము ఏమేమి తెప్పించాము అనేది మొత్తం నేను మీతో షేర్ చేస్తాను. చూశారు కదా ఎంత బాగా ప్యాక్ చేసి వచ్చిందో. సువర్ణ హోమ్ ఫుడ్స్ వాళ్ళు ఇండియాలోని అన్ని ప్లేసెస్కి కూడా వీళ్ళు హోమ్ డెలివరీ అయితే చేస్తారండి. నేను వెబ్సైట్ డీటెయిల్స్ని, కాంటాక్ట్ నెంబర్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అలాగే బెంగళూరులో ఉండే వాళ్ళైతే హ్యాపీగా వీళ్ళ షాప్కి వెళ్ళి కూడా మీకు కావాల్సినవి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. లాస్ట్ టైం మేము ట్రై చేసాము కాబట్టి మళ్ళీ మేము తెప్పించాము. అంటే అన్నీ కొంచెంగానే తెప్పించాము. ఎలాగో ఇప్పుడు సంక్రాంతి, న్యూ ఇయర్ వస్తుంది కదా. సువర్ణ హోమ్ ఫుడ్స్ వాళ్ళ దగ్గర మనకు చాలా రకాల పికిల్స్ అయితే దొరుకుతాయండి. నాన్ వెజ్ పికిల్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉంది. మేమైతే కొన్ని పికిల్స్ అయితే తెప్పించాము. ఈరోజు మేము ఏమేమి తెప్పించాము అనేది మీతో షేర్ చేస్తాను. క్యాలీఫ్లవర్ పికిల్ అయితే తెప్పించామండి. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నానండి క్యాలీఫ్లవర్ పికిల్. మళ్ళీ నేను చేసింది అయితే లేదు, అలాగే తినింది కూడా లేదు. కాబట్టి నేను క్యాలీఫ్లవర్ పికిల్ అయితే తెప్పించాను. ఫస్ట్ మెయిన్గా వీళ్ళ ప్యాకింగ్ది చూసారు కదా, బాటిల్ ఎంత క్యూట్గా ఉందో. అది ఒకటి తెప్పించాము. నేను ఇంకా ఓపెన్ అయితే చేయలేదు, జస్ట్ మీతో షేర్ చేస్తున్నాను ఏమేమి పికిల్స్ తెప్పించాము అనేది. అలాగే మ్యాంగో పికిల్ కూడా తెప్పించాము. లాస్ట్ టైం మాగాయ తెప్పించాం కదా, కాబట్టి ఈసారి మ్యాంగో పికిల్ తెప్పించుకున్నాను. ఇంకా లెమన్ పికిల్ కూడా తెప్పించుకున్నానండి. మా ఇంట్లో అయితే పిల్లలకి చాలా ఇష్టం కోడ్ రైస్లో లెమన్ పికిల్ వేసుకొని తినడం. అలాగే మెయిన్గా మన తెలుగు వాళ్ళకి గోంగూర పికిల్ అంటే ఎంత ఇష్టమో కదా, కాబట్టి గోంగూర పికిల్ కూడా తెప్పించాము. అలాగే మేము తెప్పించిన కొన్ని కార పొడులండి. ఇది చింత చిగురు పొడి లాస్ట్ టైం తెప్పించాము, చాలా బాగుంది. కాబట్టి మళ్ళీ చింత చిగురు పొడి కూడా మేము తెప్పించుకున్నాము. ఇది కర్రీ లీఫ్ పౌడర్ అండి, కరివేపాకు కారం. ఇడ్లీలోకి అయితే సూపర్గా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని ఇడ్లీలో తింటే చాలా బాగుంటుంది. ఇది పుదీనా పొడి అండి, ఇది కూడా రైస్లోకి చాలా బాగుంటుంది. అలాగే ఇది ధనియా పొడి, అంటే ధనియాల కారం. ఇవన్నీ కూడా మనం రైస్లో వేడి అన్నంలో కొంచెం ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది మినప్పప్పు పొడి అండి. అలాగే ఇది గార్లిక్ పొడి, వెల్లుల్లి కారం. ఇవి మనం రైస్లోకి తీసుకోవచ్చు, అలాగే బ్రేక్ఫాస్ట్లో కూడా మనం ఈ పొడులు వేసుకొని తినేసేయచ్చు. గ్రౌండ్నట్ పొడి, పల్లి కారం, ఇది వచ్చి చట్నీ పొడి అండి.
ఈ చట్నీ పొడిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని దోశకి కానీ ఇడ్లీకి కానీ తింటే ఎంత బాగుంటుందో. అలాగే ఇది వచ్చి కందిపొడి అండి. రైస్లోకి కందిపొడి ఫస్ట్ ముద్ద వేసుకొని తినేసామంటే ఎంత బాగుంటుందో కదా. వీళ్ళ దగ్గర మనకి స్నాక్స్ కూడా దొరుకుతాయండి. చూసారు కదా, మేము కొన్నే తెప్పించాము, వీళ్ళ దగ్గర ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అంటే మేము తెప్పించింది వచ్చి అటుకుల మిక్చర్ ఒకటి తెప్పించాము, అలాగే చేగోడీలు మన తెలుగు వాళ్ళకి చాలామందికి ఇష్టం కదా అవి, అలాగే బూందీ తెప్పించాము, కార బూందీ అంటాం కదా అవి తెప్పించాము. వీళ్ళ దగ్గర దొరికే ఐటమ్స్ మొత్తం కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. శ్రేయకు రిబ్బన్ మురుకులు అంటే చాలా ఇష్టం అండి, కాబట్టి రిబ్బన్ మురుకులు తెప్పించాము. అలాగే సన్న కార అంటాం కదా ఇవి కూడా తెప్పించాము. ఇంకా మన ట్రెడిషనల్ స్వీట్స్ అండి, మన తెలుగు వాళ్ళ ట్రెడిషనల్ స్వీట్స్. చాలామంది పిల్లలకైతే ఇవి చాలా వరకు తెలియదు కదా, శ్రేయు వాళ్ళు కూడా కొన్ని తెలియదు, వాళ్ళకి తెలియనివి కొన్ని, అలాగే మాకు ఫేవరెట్ అయినవి కొన్ని తెప్పించాము. పంచదార చిలుకలు అండి, చాలామందికి తెలిసే ఉంటుంది కదా, పంచదార చిలుకలు తెప్పించాము. అలాగే నేతి అరిసెలు అండి, ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, మనలో చాలామంది చేసుకోవడం రాకపోవచ్చు కదా, అలాంటి వాళ్ళైతే ఆర్డర్ చేసి తెప్పించేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి నేతి అరిసెలు. జీళ్ళండి, ఎంతమందికి గుర్తున్నాయి ఇవి? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు తినేవాళ్ళం కదా, మళ్ళీ తినిందే లేదండి స్కూల్ డేస్ తర్వాత. పిల్లలకైతే అస్సలకి తెలియదు ఇది, కాబట్టి పిల్లలకి కూడా టేస్ట్ చేయించాలని జీళ్ళు అయితే తెప్పించాము. ఇవి బెల్లం కొమ్ములండి, వీటిని ముట్టీలని కూడా అంటారు కదా, అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. మేమైతే బెల్లం కొమ్ములు అంటాము. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చి గవ్వలు, బెల్లం గవ్వలండి, ఇవి తిని కూడా చాలా రోజులైంది. అలాగే ఇది స్వీట్ బూందీ అండి, చిన్నప్పుడు తినేవాళ్ళం అండి. ఇందులో చాలా వరకు నా చిన్నప్పుడు తినిందే, మళ్ళీ తినిందైతే లేదు. ఇవి చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది, నా చైల్డ్హుడ్ డేస్ అయితే మళ్ళీ గుర్తుకొచ్చేస్తాయి. పూతరేకులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అది ఆత్రేయపురం పూతరేకులు అంటే. కానీ వేరే స్టేట్స్లో ఉండే వాళ్ళు చాలామంది మిస్ అవుతూ ఉంటారు కదా, మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి తినలేం కదా, కాబట్టి అలా వెళ్ళలేని వాళ్ళు అందరూ కూడా సువర్ణ హోమ్ ఫుడ్స్ వాళ్ళ ద్వారా మనం వీటిని అయితే తెప్పించేసుకోవచ్చు అండి. ఓపెన్ చేసిన వెంటనే అయితే నేను టేస్ట్ చేసేసాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం పూతరేకులు, అది డ్రై ఫ్రూట్స్ పూతరేకులు అసలు ఎంత బాగున్నాయోనండి. కాబట్టి డ్రై ఫ్రూట్స్ పూతరేకులు కూడా ఒక ప్యాకెట్ అయితే తెప్పించాము. ఈ ట్రెడిషనల్ స్వీట్స్తో పాటు మేము ఇంకొన్ని స్వీట్స్ కూడా తెప్పించామండి. ఇది పైనాపిల్ హల్వా, కానీ అన్నీ కూడా ఒక్కదానికి మించి ఒకటైతే ఉన్నాయండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. ఇది మామిడి తండ్రి అండి, మా పిల్లలకి ఇష్టం కాబట్టి మామిడి తండ్రి కూడా తెప్పించాము. మన శ్రేయు ఫేవరెట్ లడ్డు. నార్మల్గా నేను లడ్డు తినడం చాలా తక్కువ, కాకపోతే ఈ లడ్డూని చూడంగానే చాలా టెంప్ట్ అయిపోయి ఒక లడ్డు అయితే ఫుల్గా తినేసాను, అంతా బాగుంది టేస్ట్ అయితే. ఇది కోకోనట్ లడ్డు అండి, కొబ్బరి లడ్డు బెల్లంతో చేశారు, చాలా టేస్టీగా ఉంది. ఇంకా వీళ్ళ దగ్గర మనకు డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా దొరుకుతుందండి, చాలా హెల్దీ లడ్డు ఇది. రోజుకి ఒకటి తిన్నామంటే చాలు, చాలా హెల్దీగా ఉండొచ్చు. డ్రై ఫ్రూట్స్ లడ్డుతో పాటు వీళ్ళ దగ్గర ఇంకా మనకు చాలా రకాల హెల్దీ లడ్డూస్ అయితే దొరుకుతాయండి. సున్నుండలు, అబ్బా పేరు చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, అసలు ఎంత టేస్టీ అండ్ హెల్దీ లడ్డూసే కదండి ఇవన్నీ కూడా, రోజుకి ఒకటి తిన్నా చాలు. అలాగే నువ్వుల లడ్డు అండి, ఇప్పుడు చాలామంది వీటిని అన్నింటినీ తినటం లేదు, కానీ పిల్లలు కూడా అంటే మన చిన్నప్పుడు తిన్నాం, కానీ ఇప్పుడు పిల్లలు కూడా ఇవన్నీ తినటం లేదు కదండి, కాబట్టి పిల్లల కోసం మనం ఇవన్నీ కూడా చేసి చేయొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చి యాపిల్ కోవా అండి. ఇది ఓపెన్ చేయంగానే బాక్స్ ఫస్ట్ స్టార్టింగ్ ఓపెన్ చేయంగానే మా శ్రేయు అయితే టేస్ట్ చేసేసాడు. చూడంగానే అంటే పిల్లలు కూడా టెంప్ట్ అయిపోతారు కదా. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చి బాదం కోవా అండి, ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. ఇది కోవా కజ్జికాయ అండి, ఎంతమందికి తెలుసు మీకు కోవా కజ్జికాయ? లోపల మనకి స్టఫింగ్ ఉంటుంది, కోవా చాలా టేస్టీగా ఉంటుంది, ఇది కూడా అంటే జ్యూసీగా ఉంటుంది. అలాగే ఇది మైసూర్ పాక్ అండి, అందరికీ తెలిసిందే కదా, కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అంటే వీళ్ళవి ఒకదానికి మించి ఒకటైతే ఉన్నాయండి. ఇది కాజా అండి, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉన్నాయి కదా స్వీట్స్ అన్నీ. ఇప్పుడు టేస్టింగ్ టైం అండి. ఇందులో చాలా వరకు పిల్లలు ఇప్పటి వరకు తిననివి స్వీట్స్ అయితే ఉన్నాయి, అలాగే చూడని స్వీట్స్ కూడా ఉన్నాయి. అందులో జీళ్ళు కూడా అండి, పిల్లలు అయితే ఇప్పుడు దాకా జీళ్ళు అయితే తెలియదు వాళ్ళకి, కానీ చాలా హెల్దీ అండి జీళ్ళు అయితే. మన చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం కదా, ఇందులో చాలా వరకు ఇప్పుడు పిల్లలు మిస్ అవుతూ ఉన్నారు కదా.
ఇవి చూడగానే మీలో ఎంతమందికి మీ చైల్డ్‌హుడ్ డేస్ గుర్తుకొచ్చాయండి? అంటే మన స్కూల్ నుంచి రాగానే మనకు అమ్మ సున్నుండ గాని, లేకపోతే పల్లి చిక్కీ అని, నువ్వులుంట్లు ఇవి ఏవో ఒకటి పెడుతూ ఉంటారు గదా! కానీ ఇప్పుడైతే అలా అంటే ఈ బిజీ లైఫ్‌లో మనం చాలా వరకు వీటన్నిటిని కూడా మిస్ చేసాం గదా! అంటే మన పిల్లలు మనం తిన్నన్ని ఫుడ్స్ కూడా మన పిల్లలు తినటం లేదు గదా! హెల్తీ ఫుడ్స్. కాబట్టి పిల్లలు కూడా ఇవన్నీ కూడా చూపిచ్చాలని చెప్పి ఇవన్నీ అయితే తెప్పిచ్చాము. ఇప్పుడు నేను చూపించిందైతే చాలా తక్కువండి. వీళ్ళ దగ్గర ఇంకా చాలా వెరైటీస్ అయితే వీళ్ళ దగ్గర దొరుకుతాయి. స్వీట్స్, పికిల్స్, కారప్పొడులు అన్నీ కూడా దొరుకుతాయి. నేను అన్ని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఇప్పుడు సంక్రాంతి ఆర్డర్స్ కూడా స్టార్ట్ చేస్తారు. వీళ్ళు తీసుకుంటున్నారు. ఇండియాలో ఎక్కడ ఏ ప్లేస్‌లో ఉన్నా కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. మీకు డెలివరీ అయితే చేస్తారు. ఫ్రెండ్స్, ఈరోజు నైట్ డిన్నర్లోకి నేను పరోటా చేస్తున్నాను. ఈ పరోటాకి కాంబినేషన్గా దాబా స్టైల్ పన్నీర్ గ్రేవీ చేస్తున్నానండి. ఈ పన్నీర్ గ్రేవీని చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. నేను ఈ దాబా స్టైల్ పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. పన్నీర్ను క్యూబ్స్ లాగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దీనికోసం నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ మనం పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం గీ వేసుకుంటున్నాను. గీ మొత్తం కూడా బాగా హీట్ అవ్వాలి. చూడండి, గీ మొత్తం కూడా బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసుకోవాలి. ఈ పన్నీర్ పీసెస్ని గీలో మనం ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పన్నీర్ పీసెస్ని మనం టోన్ చేసుకుంటూ మొత్తం కూడా ఫ్రై చేసేసుకోవాలి. మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. మనం కొంచెం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి కొంచెం కలర్ అనేది రావాలి. పన్నీర్ పీసెస్ మొత్తం కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అలాగే కొంచెం బటర్ కూడా వేసుకున్నాను. బటర్ వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది హీట్ అవ్వాలండి. హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకున్నాను. అలాగే ఇలాచీ వేసుకున్నాను. కొంచెం షాజీరా వేసుకున్నాను. షాజీరా వేయటం వల్ల మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను ఒక ఆనియన్ని చాప్ చేసుకుని వేసుకున్నాను. అంటే చాలా సన్నగా మనం వీటిని చాప్ చేసుకోవాలి. ఈ రకంగా మనం ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను 2 టొమాటోస్ని పేస్ట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టొమాటో పేస్ట్ కూడా మొత్తం కూడా బాగా మగ్గిపోవాలి. అంటే ఆయిల్ అనేది కొంచెం పైకి రావాలండి. అంతవరకు మనం కుక్ చేసుకోవాలి. అది కుక్ అయ్యే లోపలికి మనం ఒక బౌల్లో కర్డ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, అంటే గ్రేవీకి సరిపడినంత సాల్ట్, టర్మరిక్ పౌడర్, అలాగే చిల్లీ పౌడర్, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, ఇవి వేసుకొని మొత్తం మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలి అంటే డైరెక్ట్గా ఈ పౌడర్స్ అంతా వేసుకొని కర్డ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా మిక్స్ చేసుకొని వేస్తున్నాను. దీన్ని మొత్తం కూడా ఈ రకంగా మనం మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, టొమాటోస్ మొత్తం కూడా బాగా మగ్గిపోయాయి. అంటే ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కర్డ్ వేసుకోవాలి. దీన్ని మొత్తం మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకోవాలి. నేను ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఒక 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇది కుక్ అవడం కోసం నేను దీనిపైన మూత పెట్టేసి సిమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటాను. 5 మినిట్స్ అయిపోయిందండి. నేను మూత తీసేస్తున్నాను. చూసారు కదా, ఇది మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది.
ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసుకోవాలి. మీకు కావాలి అంటే ఇందులో కొంచెం కాజుని కూడా మీరు గీలో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. క్యాప్సికమ్ని కూడా కట్ చేసుకొని గీలో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. ఈరోజు నేను ఓన్లీ పన్నీర్ పీసెసే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కసూరి మేతి వేస్తున్నాను. కసూరి మేతి వేయటం వల్ల మనకు చాలా మంచి టేస్ట్ వస్తుంది. అంతేకాకుండా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఒక 2 minutes మనం ఇలా కుక్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్ పన్నీర్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. నేను ఈ పన్నీర్ గ్రేవీ పైన కొంచెం క్రీమ్ వేసుకున్నాను. ఈ పన్నీర్ గ్రేవీని మనం జీరా రైస్తో తీసుకోవచ్చు, లేదా పులావ్లోకి మనం తీసుకోవచ్చు. ఇంకా మెయిన్గా రోటీ, చపాతీ, పరోటాకి అలాగే పూరీకి అయితే సూపర్ కాంబినేషన్ అండి. ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఈరోజు నేను ఈ పన్నీర్ కర్రీని పరోటాకి కాంబినేషన్గా ప్రిపేర్ చేశాను. పన్నీర్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను పరోటా చేస్తున్నాను. ఈ పరోటా వచ్చి ఇన్స్టెంట్ పరోటా అండి. మనకి మార్కెట్లో దొరుకుతాయి ఐడివి. అంటే ఆల్రెడీ మనకు కొంచెం ఫ్రై అయ్యే వస్తాయి. మళ్ళీ మనం దీంట్లో కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని మనం ఈ పరోటాస్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. పరోటా అంటే కొంచెం గీ వేసుకొని చేస్తేనే బాగుంటుంది. నేను కూడా కొంచెం గీ వేసేసుకొని పరోటాస్ అయితే ఫ్రై చేస్తున్నాను. అంటే రెగ్యులర్గా అవసరం కాదు, ఎప్పుడైనా ఒకసారి అయితే మనం ఈ పరోటాస్ అయితే తినొచ్చు. పరోటాస్ కూడా రెడీ అయిపోయాయండి. ఈరోజు నైట్ డిన్నర్లోకి నేను పరోటా చేశాను. అలాగే ఈ పరోటాకి కాంబినేషన్గా దాబా స్టైల్ పన్నీర్ గ్రేవీ చేశాను. ఈ పరోటాకి పన్నీర్ గ్రేవీ సూపర్ కాంబినేషన్ అండి. ఇదేనండి ఈరోజు మా సింపుల్ నైట్ డిన్నర్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ సాటర్డే మార్నింగ్ టు నైట్ డిన్నర్ రొటీన్ బ్లాగ్. ఇక్కడతో ఈ రోజు నా బ్లాగ్ ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.